బీసీసీఐ చెప్పినట్లుగానే ఐసీసీ వింటుంది కాబట్టి మేము కొత్తగా ఒక బోర్డు ఏర్పాటు చేసుకుంటాము అని పాకిస్తాన్ ఒక పెద్ద ప్రయత్నమే చేసింది ఎవరికీ తెలియకుండా. యూఏఈని, ఒమర్ని, ఖతార్ని, అలాగే అమెరికాని, ఆస్ట్రేలియాని, మరికొన్ని దేశాల్ని, వెస్టిండీస్, జింబాబ్వే, ఈ దేశాలను అయితే అడిగింది కొత్తగా బోర్డు పెడదాము, ఐసీసీ మనకి చాలా వ్యతిరేకంగా ఉంది అంటే ఎవరెవరికైతే ఐసీసీతో కొంచెం విభేదాలు ఉన్నాయో వాళ్ళందరినీ కలిసే ప్రయత్నాలు చేసింది. చిన్న చిన్న విభేదాలు వచ్చినటువంటి వారిని సైతం కలిసింది. దీనికి బంగ్లాదేశ్, చైనా తప్ప ఎవరూ కూడా ఇది చేయలేదు. చైనా కూడా సపోర్ట్ చేస్తానని చెప్పింది తప్ప చైనాకి ఇందులో సపోర్ట్ చేయడానికి ఏముంది, చేయకపోవడానికి ఏముంది? అసలు చైనాకి ఐసీసీకి సంబంధం ఏంటి? సో ఇలాంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళందరూ కూడా పొమ్మన్నారు. ఇప్పుడు ఐసీసీతో పెట్టుకోవడం కరెక్ట్ కాదు, కొత్తగా బోర్డు మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఇది అసలు ఒక పనికిరాని ఆలోచన అన్న విధంగా 6 కూడా వద్దనేస్తే ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ ఏమొచ్చి సొంత దేశంలోనే నవ్వులు పాలైంది. ఈ విషయం బయటికి తెలియకుండా చూస్తే చివరికి ఈ విషయం బయటకు వచ్చింది. బయటికి పొక్కడంతో అక్కడ ఉన్నటువంటి మాజీలు కూడా ఫస్ట్ మీరు క్రికెట్ టీం మీద దృష్టి పెట్టండి, ఈ పనికిరాని పనులు చేసే బదులు. ఒకవేళ నిజంగానే ఇలాంటి బోర్డు ఏర్పాటు చేస్తే అప్పుడు ఐసీసీ పూర్తిగా నాశనం చేసేస్తుంది మిమ్మల్ని. అప్పుడు మన పరిస్థితి ఏంటి? బీసీసీఐ చెబుతున్నట్లుగా ఐసీసీ వింటుందని మీరు అంటున్నారు, కానీ అసలు బీసీసీఐ చెప్పినట్లుగా వింటే మనకు అసలు ఐసీసీ కనీసం వార్షిక నిధులు ఇవ్వడమే కుదరదు. ఈరోజు బీసీసీఐ వల్లే మనకి ఈరోజు నిధులు వస్తున్నాయి. ఐసీసీ బ్రతుకుతుందంటేనే ఆ నిధుల వల్ల. ఆ నిధులే అన్ని దేశాలకు కూడా ఇస్తుంది. ఎలా వస్తున్నాయి? భారతదేశంలో కనుక క్రికెటే లేకపోతే, భారతదేశం క్రికెట్ బోర్డే కనుక ఒకవేళ నిరాకరించితే, పాకిస్తాన్ ఉంటే మేము ఉండమని, ఖచ్చితంగా ఐసీసీ మనల్ని నిరాకరిస్తుంది, నిషేధిస్తుంది కూడా. ఆ క్యాపబుల్ బీసీసీఐకి ఉంది. కాబట్టి మన టీం ఎలాగ ప్రపంచంలో ఎదగాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, భారత్ని ఎలా ఓడించాలి అన్న విధానం మీద మీరు దృష్టి పెడితే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇంత రాద్ధాంతం జరిగినా సరే పాకిస్తాన్ ఎవరు పట్టించుకోలేదంటే అర్థం ఏంటి? మనం ప్రపంచ స్థాయిలో ఆ విధంగా ఉన్నాం. రాజకీయంగా కావచ్చు, క్రికెట్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఇప్పటికే మన ప్రధాని బయట దేశాలకు వెళ్ళి అడుక్కోవడం వల్ల మమ్మల్ని అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు అని అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు వెళ్ళి కొత్త బోర్డు పెడదామంటే బోర్డు పెట్టడానికి నిధులేవి? మన దగ్గరికి కనుక ఇప్పుడు ఐసీసీ నిధులు ఇవ్వకపోతే లోకల్ ఆడుతున్నటువంటి అండర్-19 మిగతాటువంటి చిన్న చిన్న టీములు, అలాగే మనకు కావలసినటువంటి నిధులు ఏమీ రావు. పీసీబీ అప్పుడు మూసుకొని కూర్చోవాలి, మొత్తం తడిగొట్టేసుకొని కూర్చోవాలి మనందరం కలిసి. ఇక్కడే సొంతంగా ఒక చిన్న రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడుకుని 5,000కి 10,000కి మ్యాచ్లు వేసుకోవాలి, అంతకుమించి జరిగింది ఏం లేదని చెప్తూ ఇప్పుడు మాజీలందరూ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి, అలాగే నఖ్వీకి చేపట్లు పెడితే ఇప్పుడేమొచ్చేసి అందరూ సైలెంట్గా ఉన్నారు. అయినా సరే రోజుకొకటి ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉన్నాడు. కొంతమంది సవాల్ కూడా చేస్తున్నారు ఐసీసీ మీద.